అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి రోజున ఒక నేషనల్ లీడర్ గా ఎదగడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశా దీపంలా కూడా మారే అవకాశం ఉంది. ఏంది రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, అటు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా చరిత్ర గల పార్టీ, ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో యథేచ్ఛగా కొన్ని ఏళ్ల పాటుగా పరిపాలించిన పార్టీకి నిన్నగాక మనం వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా, పిసిసి చీఫ్ గా, ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి ఏకంగా అంతటి చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఆశాదీపంలో మారడమా? ఈ అనుమానం మీకు కూడా వ్యక్తం కావచ్చు, కానీ డెఫినెట్ గా ఇది నిజం, ముమ్మాటికి ఏంటి ఎలా జరగబోతుంది అనేది మీకు కొంత విశ్లేషణ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఆ రేవంత్ రెడ్డి ఇంతటి స్థాయిలో ఎదగడానికి గల కారణం ఏంటని నేను చెప్పే ముందు కొంత మీకు 2019-2024 మధ్య ఆ ఇండియన్ స్టేట్స్ రూలింగ్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆ మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తాం. సో ముందుగా ఇక్కడ మీరు చూడండి, 2019 కి సంబంధించినటువంటి మ్యాప్ ఇది, రైట్? ఇది 2024 ఇక్కడ కనిపిస్తోంది. సో 2019లో మీరు గమనిస్తే కనుక 29 రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు చూస్తే, సో ఇక్కడ కనిపించేది రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మొదట్లో అధికారంలోకి వచ్చి రాగానే తర్వాత అటు బీజేపీ టేక్ ఓవర్ చేసేసింది. తర్వాత మనం చూస్తే ఇక ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్, ఇక మిగిలిన చోట్ల కొన్ని చోట్ల బ్లూ కలర్ ఇలా కనబడుతున్న చోట్ల కూటమి అంటే యూపీఏ 2019లో యూపీఏ గవర్నమెంట్ కి సంబంధించి కొంత మద్దతు పార్టీలు కానీ అవి అధికారంలో ఉండేవి. సో ఇది 2019 మ్యాప్. సో ఈ 2019 మ్యాప్ లో మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంతటి దీన పరిస్థితుల్లోకి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఏకతాటిగా రాష్ట్రాలను పరిపాలించి అసలు అడ్డు అదుపు లేకుండా ఏ పార్టీని కూడా కనుసైగలో కనీసం ఓట్ల రూపంలో కానివ్వండి, సీట్ల రూపంలో కానీ కనీసం కనుచూపు మేరలో కనిపించకుండా శాసించిన కాంగ్రెస్ పార్టీ 2019లో పరిస్థితి ఇది. సో ఇకపోతే 2024 విషయానికి వస్తే 2024లో కేవలం 3 రాష్ట్రాలు మాత్రమే, మిగిలిన చోట్ల జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో, లేదంటే ఇప్పుడు జార్ఖండ్ ఈ రోజు రిజల్ట్స్ వస్తున్నాయి, జార్ఖండ్ లో కూడా ఇంకా ఇతరత్ర చోట్ల చూసినా కొంత కూటమి అయితే ఉంది, కానీ అంత అనుకున్న ఎక్స్పెక్టెడ్ రేంజ్ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించలేకపోయింది. సో ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గురించి చెప్పాలని ప్రయత్నం చేస్తాను. ఏంది ఈ మ్యాప్ లకు సంబంధించి రేవంత్ రెడ్డికి లింక్ ఏంటంటే కనుక, ఎస్ ప్రెసెంట్ మనం ఓన్లీ ఈ మ్యాప్ చూద్దాం, 2024 మాత్రమే చూస్తున్నాం మనం. దీంట్లో ప్రధానంగా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏ రకంగా ఒక ఎమర్జింగ్ నేషనల్ లీడర్ గా ఎదగబోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశాదీపంలా మారబోతున్నారు అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో రేవంత్ రెడ్డి 3 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి. సో కేవలం 3 రాష్ట్రాల గురించే మాట్లాడుకుందాం. మిగిలిన చోట్ల కూటమి ఉన్న దగ్గర ఆయా స్థానాల్లో పిసిసి అధ్యక్షులు కానివ్వండి, ఇతరాతర వ్యక్తులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం ఎవరు లేరు కదా. సో ఇక్కడ 3 రాష్ట్రాలు ఉన్న చోట హిమాచల్ ప్రదేశ్ లో సుక్కు ప్రభుత్వముని, సుక్కు అక్కడ సీఎం గా ఉన్నారు. కొంత అక్కడే చాలా అవస్థలు పడుతోంది. హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి కూడా కొంత అగమ్య గోచరంగా ఉంది. కొంత కేంద్రం నుంచి సహకారం లేకపోవడం, కేంద్రం కొంత ఒత్తిడి తీసుకురావడం, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ లేదా బీజేపీ పార్టీకి సంబంధించి అనేక రకాల ఒత్తిడి తీసుకురావడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఎక్స్పెక్టెడ్ రేంజ్ అంత స్ట్రాంగ్ అయితే లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎస్, అక్కడ ప్రభుత్వం ఉంది, కానీ ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఎటువంటి భయాందోళన చెందకుండా, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయిపోయాయంటే కేంద్రం నుంచి ఏం వస్తుందో, ఈడీ వస్తుందో, సిబిఐ వస్తుందో, ఎంక్వైరీ జరుగుతుందో, ఏదో కేసు అవుతుందో, ఇంకేదైనా స్కామ్ బట్టబయలు అవుతుందో, కేంద్రం నిధులు ఇస్తుందో ఇవ్వదో అనే రకంగా అస్థిరమైనటువంటి సిచ్యువేషన్ లో అంత స్ట్రెంత్ అయితే లేదు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో. కమింగ్ బ్యాక్ టు కర్ణాటక, తెలంగాణ 2 రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ లో కర్ణాటక విషయానికి వస్తే, కర్ణాటకలో కూడా మనకంటే ముందు ఒక రకంగా చెప్పాలంటే కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ రిఫ్లెక్షన్ తోనే ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాగలిగింది. కర్ణాటక ఫలితాల ప్రభావం డెఫినెట్ గా ఉన్నది. సో కానీ కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటకలో ఆ పార్టీ గెలుపు ప్రభావం తెలంగాణలో ఉన్నప్పటికీ కర్ణాటకలో ఏమైపోయిన సిచ్యువేషన్ అంటే కొన్ని స్కామ్లు, ముడా స్కామ్ అని చెప్పి సిద్ధరామయ్య మీద ప్రభావం చూపించడం, లేదంటే ఇంకొక వ్యక్తి మీద ఇంకో రకంగా స్కామ్ అని చెప్పడం, రకరకాలుగా కొన్ని చర్చలు రావడం, సీఎం సీటు కోసం డీకే శివకుమార్ పోటీ పడడం, మల్లికార్జున ఖర్గే కుమారుడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కొన్ని వివాదాలు చిక్కుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కర్ణాటకలో కూడా ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో ఒక సుస్థిర ప్రభుత్వం అయితే లేదు. అక్కడ కూడా కొన్ని అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న సిచ్యువేషన్ ఉంది. అంతేందుకు ఈరోజు బై ఎలక్షన్ జరిగాయి. ఈ బై ఎలక్షన్ సంబంధించి రిజల్ట్స్ చూసినా కూడా ఈ రోజు ఇప్పటికిప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా కర్ణాటకలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల బై ఎలక్షన్ జరిగితే ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి డెఫినెట్ గా ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ సత్తా చాటుకునే అవకాశం ఉంటుంది. కానీ అయినప్పటికీ కర్ణాటకలో మాత్రం సుస్థిర ప్రభుత్వం లేదు. అంత అగ్రెసివ్ గా, అంటే కేంద్రం మీదనో లేదంటే ఏ క్షణమైనా
బీజేపీ కాపు కాసుకొని కూస్తోంది. ఏకంగా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేస్తూ రాత్రి అక్కడే పడక వేసి మరి నిరసన జరుపుతున్నారంటే డెఫినెట్ గా ఏ క్షణమైనా కూడా ఒక కాపు కాసుకొని చూస్తుంది, ఏ క్షణమైనా ఎటువంటి పరిస్థితులైనా కూడా టేక్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనేది ముమ్మటికి కర్ణాటకలో మనం చూస్తూనే ఉన్నాం. అనేక రకాలుగా సుస్థిరంగా అయితే అక్కడ కనిపించడం లేదు. ఇక కేవలం అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ, అన్ని రకాలుగా స్ట్రెంత్, అన్ని రకాలుగా శక్తియుక్తుల్ని జోడించినటువంటి ఏకైక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడుందయ్యా అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షుడైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఈయన ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక రాష్ట్రంలో అయితేనే స్టేబుల్ గా, అంటే బీజేపీ ఏమో చేస్తుందని చెప్పి ఆందోళన చెందాల్సిన పని లేదు, బీఆర్ఎస్ పార్టీ ఉన్న పలంగా ఏదో జరుగుతున్న ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇక కొన్ని సమస్యలు ఉంటూనే ఉంటాయి, అంటే రైతాంగ సమస్యల గురించి కానివ్వండి, ప్రతిపక్షాలు ఏవైతే కొన్ని అంశాల గురించి కానివ్వండి, ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో కామన్ ఫ్యాక్టర్ అది. ఇక్కడ అది పెద్దగా మనం ప్రాతినిధ్యం పెద్దగా భూతత్వంలో పెట్టి చూడాల్సిన పనేం లేదు, అంటే కంపారిటివ్లీ ఇండియా వైజ్ గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ అయితే ఉంది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో స్టేబుల్ గా అయితే గవర్నమెంట్ అయితే కొనసాగుతున్నది. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఈ విషయం కానంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది 3 రాష్ట్రాల్లోనే. ఈ 3 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి మనం చెప్పుకున్నాం, కర్ణాటక పరిస్థితి ఏంటనేది ఇప్పటికే చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఈ సిచ్యువేషన్ లో చివరాఖరిగా మిగిలిన తెలంగాణ రాష్ట్రమే. మరి ఎక్కడా ప్రభుత్వం లేదు, తెలంగాణ రాష్ట్రంలో చాలా స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. దట్ నేషనల్ ఎమర్జింగ్ లీడర్ అని చెప్పొచ్చు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయనే రేపటి రోజున ఆశాభావం, ఒక ఆశా ద్వీపం అని ఎందుకు అంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ రేవంత్ రెడ్డి. అంతెందుకు, అసలు కాంగ్రెస్ పార్టీ లేనే లేదు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడం ఇక సాధ్యం కాదు, కేసీఆర్ని ఢీకోవడం అసలు అసాధ్యమైన విషయం అని చెప్పినటువంటి రోజుల్లో నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే కాకుండా ఒక స్టేబుల్ గవర్నమెంట్ దిశగా కొనసాగిస్తూ ప్రతిపక్షాలు ఎవరైనా మాట్లాడినా కూడా, ప్రతిపక్షాలు ఎవరైనా అంశాలు ఎవరైనా కూడా పదే ప్రతిపక్షాల స్కాముల్ని బయట వేస్తూ ఒక స్టేబుల్ గవర్నెన్స్ గా ముందుకు కొనసాగుతున్నట్టు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్కడా లేనటువంటి అడ్వాంటేజ్ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒక పవర్ఫుల్ పర్సన్ గా సీఎం గా ఉండడం కావచ్చు, సీనియర్ లీడర్స్ అందరూ కూడా గతంలో ఉన్నటువంటి గొడవలు లేకుండా ఇప్పుడు అందరూ సఖ్యతగా ముందు కొనసాగడం కావచ్చు. ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ గా ఇక్కడ తెలంగాణనే కాదు నేషనల్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశాదీపంగా మారే అవకాశం ఉన్నది. సో రాష్ట్రాల వారీగా మనం పరిగణలో తీసుకుంటే కనుక ఒకవేళ నిజంగానే ఆల్టర్నేట్ గా కర్ణాటక సిద్ధరామయ్య గురించి మాట్లాడుకోవచ్చు. కర్ణాటక సిద్ధరామయ్య కూడా చాలా పెద్ద రాష్ట్రం కదా అనుకుంటే కనుక కర్ణాటక సిద్ధరామయ్య ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ఆయన పీఠం కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీలో అనేక తలమునకలు అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, అనేక ఇబ్బందులు పడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా కూడా. కానీ రేవంత్ రెడ్డికి ఆ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఇటు రాష్ట్రంలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కాకుండా కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ద పార్టీలో నేషనల్ కూడా పవర్ఫుల్. ఆయన రాహుల్ గాంధీకి చాలా దగ్గరగా అయ్యారు, ప్రియాంక గాంధీకి చాలా దగ్గరగా ఉన్నారు, సోనియా గాంధీ కూడా పలుమార్లు ఆయన ప్రశంసిస్తూ మాట్లాడారు. మల్లికార్జున్ ఖర్గే లాంటి వ్యక్తులను కూడా ఆయన దగ్గరగా తీసుకుంటున్నారు, ఆయన కూడా రేవంత్ రెడ్డి గురించి కొనియాడుతున్నారంటే ఇక్కడే అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో నన్నదర్ అంటే బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా కూడా చాలా పవర్ఫుల్ లీడర్గా ఉండే వ్యక్తి కేసీ వేణుగోపాల్. సో కేసీ వేణుగోపాల్ యొక్క పూర్తి మద్దతు, ఒక రకంగా చెప్పాలంటే కేసీ వేణుగోపాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి రేవంత్ రెడ్డి వెళ్ళారు. అంటే రేపటి రోజున భారతదేశ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సేవలు వినియోగించుకునే అవకాశం అయితే ఉన్నది. అయితే మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే కనుక ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా చూస్తే మొన్న హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఉన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో కోల్పోయింది. అంటే ఒక్కొక్కటి కోల్పోతూ వస్తున్నారు. అఫ్ కోర్స్ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కొంత వాళ్ళకు ఆశించదగ్గ ఫలితాలు వచ్చాయి, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎక్స్పెక్ట్ చేశారు, అది సాధ్యం కాకపోయినా కూడా బీజేపీ అనేది తన సీట్ల సంఖ్య తగ్గడంతో ఇది మా ప్రభావం అని చెప్పుకునే రకంగా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరగడం కానీ, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పదే ప్రతి వెళ్ళిన చోట ప్రచారంలో చూపిస్తూ వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ ఉపయోగపడ్డాయి. కానీ రాష్ట్రాలు మాత్రం కోల్పోయారు కదా. హర్యానా కోల్పోయింది, మధ్యప్రదేశ్ కోల్పోయింది, ఛత్తీస్గఢ్ కోల్పోయింది, ఒడిశాలో బీజేపీ అధికారం రావడంతో బీజేపీ స్ట్రెంథన్ అయింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల తర్వాత కూడా అనుకోని రీతిలో కొన్ని అపజయాలు ఎదురవుతున్నాయి. అపజయాల నుంచి బయటపడదామనే ప్రతిసారి ప్రయత్నం చేసినా కొలది చాలా డిజాస్టర్ ఎదురవుతోంది. ఇంకా ఇప్పుడు జార్ఖండ్ లో ఇండివిజువల్ గా చూసినా కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా హేమంత్ సోరెన్ అక్కడ ఇండివిజువల్ గా సుమారుగా 30 సీట్లు సాధించగలుగుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 41 స్థానాలు. కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏంటంటే 11 స్థానాలు మాత్రమే. అంటే 11 స్థానాలతో నిజంగానే కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ పార్టీగా, ఇండివిజువల్ పార్టీగా, ఇండియా కూటమిలో పక్కన పెడితే యాజ్ ఎ పార్టీగా ఇండివిజువల్ గా రూలింగ్ చేసే స్థాయిలో ఉంటుందా? ఇప్పుడు బీజేపీతో పోటీ పడాలంటే బీజేపీ మహారాష్ట్ర విషయానికి వస్తే పోటీ చేసింది 140 పైగా స్థానాలు, సుమారు అక్కడ గెలిచింది 110 స్థానాలు. అంటే అక్కడ కమాండింగ్ అనేది బీజేపీకి ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ విషయానికి అలా లేదే. సో రేపటి రోజున కాంగ్రెస్ పార్టీకి అంతటి స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా, రేపటి రోజున కాంగ్రెస్ పార్టీను ఆ స్థాయిలో పవర్ఫుల్ పర్సన్ ఎవరన్నా కావాలనే ఒక ఆలోచన వచ్చినా కూడా రేవంత్ రెడ్డి అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా మారే అవకాశం ఉన్నది.
సో నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పవర్ఫుల్ పర్సన్గా ఉన్న రేవంత్ రెడ్డి ఇక్కడే కాకుండా తన పవర్ని, తన సేవల్ని, తన యొక్క మాటల్ని, తనకు అగ్రెసివ్నెస్ని అన్ని రకాలుగా కూడా దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వినియోగించుకునే అవకాశం ఉంది. ఇంకొక క్వశ్చన్ ఇక్కడ మీరు రేస్ చేయొచ్చు, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇదే రేవంత్ రెడ్డి ప్రచారం చేశాడు కదా, మహారాష్ట్ర ఎన్నికల్లో మరి ఎందుకు ఓడిపోయారంటే అక్కడున్న పరిస్థితులు వేరు, మహారాష్ట్రలో ఉన్న పరిస్థితులు వేరు. మహారాష్ట్రలో ఏదో 1-2 రోజులు వెళ్ళి ప్రచారం చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి పూర్తిగా ఆయన అధికారులకు వస్తారనంటే, డెఫినెట్గా అధికారులు తీసుకురాగలుగుతారంటే అది అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి బీజేపీ అక్కడ పోరాడుతోంది, బీజేపీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, గతం ప్రభుత్వం ఉంది, ఏక్నాథ్ షిండే అంటే ఒక సామాన్యుని ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక సింపతి ఉంది, అట్లా అనేక రకాలుగా తోడ్పాటుని ఇచ్చారు. పైపెచ్చు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న నేపథ్యంలో యూత్ కొన్ని మొబిలైజింగ్ కూడా బీజేపీ వైపుగా ఎక్కువగా ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అనేది ఇప్పుడిప్పుడే మారకపోవచ్చు, కానీ డెఫినెట్గా రేపటి రోజున మీరంతా ఆశ్చర్యపోవచ్చు ఈ మాటనే మాట్లాడుతుంటే, కానీ డెఫినెట్గా రాహుల్ గాంధీ తర్వాత నెక్స్ట్ అదే స్థాయిలో ఒక పవర్ఫుల్ పర్సన్గా కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ద పార్టీలో రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇతర రాష్ట్రాలు లేరా, ఇతర రాష్ట్రాలు ఇంతకంటే అగ్రెసివ్గా ఉన్నారంటే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఆయనకు ప్రియారిటీ ఉంటుంది, ఆయన సేవలు కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సో నేను ఫైనల్గా చెప్పేది, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి రోజున ద బిగ్గెస్ట్ ఎమర్జింగ్ నేషనల్ లీడర్ ఇన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా వరకు తెలుస్తోంది. రేపటి రోజున ఇంకెక్కడైనా ఏదైనా చోట ఎలక్షన్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా కాంగ్రెస్ పార్టీ సేవలకు సంబంధించి, కాంగ్రెస్ పార్టీ పదవులకు సంబంధించి అధిరోహించాలన్నా కూడా ఆ రేవంత్ రెడ్డికి మాత్రం ఆ ఎలిజిబిలిటీ డైరెక్ట్ గానే మనం అన్ని ఫ్యాక్టర్స్ కానీ కంపేర్ చేస్తే వచ్చే అవకాశం కూడా ఉంది. సో రేపటి రోజున రేవంత్ రెడ్డిని ఆ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ సేవలు వినియోగించుకోబోతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.